ప్రాచీన పశ్చిమాసియా గ్రంథాల్లో ఈ విషయం ఇలా రాయబడింది. ఏంటా విషయం అంటే, ఆ రోజుల్లోనట సోదెగాండ్రు, మంత్రజ్ఞులు, శకునగాండ్రులు ఉండేటువంటి వాళ్ళట. వీళ్ళ మీద ప్రజలకు ఉండేటువంటి నమ్మకం ఎలాంటిదంటే, వీళ్ళు ఆ మంత్రాలు చెప్పి దైవ చిత్తాన్ని కూడా మార్చగలరు అనేటువంటి నమ్మకం ఆ రోజుల్లో ఉండేదట. ఆ తాంత్రిక చర్యలు ఉంటాయి కదా, వాటి ద్వారా వీళ్ళు దైవ చిత్తాన్ని కూడా మార్చేస్తారు అనేటువంటి విధంగా ప్రజలు వీళ్ళని బాగా నమ్మేవారు. ప్రత్యేకంగా వీళ్ళని ఎవరు ఉపయోగించుకునేవారో తెలుసా? వీళ్ళు సామాన్యులకు పెద్ద అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళని ఎక్కువగా ఎవరు వాడుకునేవారంటే, రాజ్యాలను ఏలిన రాజులు కొన్ని సలహాల నిమిత్తం వీళ్ళను ఉపయోగించుకునేటువంటి వారట. ప్రాచీన పశ్చిమాసియాకు చెందిన కొన్ని గ్రంథాలలో ఈ విషయం చెప్పబడింది. అందులో ఒక 2-3 లైన్స్ స్టోరీ అది, అంతే. అర్థమవుతుందా? ఆ 2-3 లైన్స్ ఆ స్టోరీలో ఉన్న విషయం నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనిపించవు. అప్పుడు ఏం జరుగుంటుంది అనేది మనకు తెలియాలంటే దానికి సంబంధించినటువంటి చరిత్ర మీద కూడా మనకి చాలా స్పష్టత అనేది మనకు ఉండాలి. ఇప్పుడు నేను మోయాబీలు మైదానం ఎక్కడుంది, తర్వాత బిలాము ప్లేస్ పెతోరు ఎక్కడుంది, దాన్ని పితృ అనేటువంటి వారు అని అది ఎక్కడుంది, పలానా చోట యూఫ్రటీస్ నది సమీపాన్న దాని ప్రక్కన ఇంకొక ఉపనది ఉంది, దాని పేరు సాజూర్ అని, ఆ నదీ తీరాన్న ఈయన ఉంటున్నాడు అనే విషయాన్ని ఎలా చెప్పగలిగాం అంటే, కొన్ని చారిత్రక గ్రంథాలు మనకి ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఓ ప్రసంగం మీ దగ్గరికి వస్తుందంటే ఆ ప్రసంగం వెనకాల చాలా శ్రమ ఉంటుంది, ఆ ప్రసంగం వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది, ఆ ప్రసంగం వెనకాల ఎంతో సమయాన్ని స్పెండ్ చేస్తే తప్ప మీ దగ్గరకు ఆ ప్రసంగం రాదు. ఏమండి? కనుక ఆ రోజుల్లో వీళ్ళు చాలా ఫేమస్ అయినటువంటి సోది చెప్పేటువంటి వాళ్ళు. మామూలుగా ఇప్పుడు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు, సోది చెబుతాం అని. వాళ్ళంత ఫేమస్ ఏం కాదు. ఎట్లా ఊపి అట్లా అది ఇది అనే మనకి ఒక మాదిరిగా చెప్పాలంటే చిలక జోస్యం లాగా ఉంటుంది. అవునా? చిలక జోస్యం ఆయన ఎలాగైతే, నీకు త్వరలో పెళ్ళైపోతుంది, మంచి భార్య వస్తుంది. పాపం వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, భార్య ఉంది, ఆడిని ఏదో ఆశ పెట్టేస్తున్నాడు మళ్ళీ. అవుతుందా? ఆడెక్కడికో వెళ్ళిపోతున్నాడు మళ్ళీనే. అంటే చాలామంది ఇలా చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఉంటారు. నీకు మంచి పిల్లలు పుడతారు, నీకు మంచి లైఫ్ బాగుంటుంది. పాపం అప్పటికాడికి 3 పిల్లలు ఉన్నారు, మొయ్యలేకపోతున్నాడు. మళ్ళీ ఆడికి ఆశ పెట్టి నీకు పెళ్ళి అవుతుందన్నాడో, మంచి పిల్లలు పుడతారన్నాడు. ఆడికి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడున్నవి ఇలా ఉంటాయి. ఇలాంటోడు కాదు బిలాము క్యాడర్ ఇది కాదు అసలు. అర్థమవుతుందా? ఆయన బుక్ చేసుకోవాలంటే ముందు కొంచెం పేమెంట్ ఉంటుంది. అవునా? ఆయన బుక్ చేసుకోవడం కూడా సామాన్యులకు కుదిరేటువంటి పని కాదు. ఎవరో దారిపోయేవాడు వచ్చి నాకు బిలాం కావాలి, బిలామును బుక్ చేయండి అంటే నువ్వు సరిపో బిలామును బుక్ చేసుకోవటానికి. అంత ఖరీదైనటువంటి వాడు ఆ రోజుల్లో బిలాం. ఏమండి? అయితే ఆ బిలాము నేను రానని చెప్పేశాడు. చెప్పగానే సమాచారం పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే 400 మైళ్ళు కదా, ఓ 25 రోజులు ప్రయాణం పడుతుందిలేండి వాళ్ళకి ఆ రోజుల్లో. ఆ 25 రోజులు ప్రయాణం, రావడానికి 25 రోజులు, వెళ్ళడానికి సుమారుగా మరలా 25 రోజులు, మొత్తం మీద ఒక 50 రోజులు అయిపోయింది. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిపోయి రాజుగారికి చెప్పారు, సార్ బాలాకు గారు మేము వెళ్ళామండి. ఏమైందమ్మా, ఏంటి ఖాళీగా వచ్చారంటే, ఏంటి బిలాం ఎక్కడున్నాడు? లేదండి ఆయన రానన్నాడు. ఆయన రానని చెప్పాడు. అలాగా, సర్లే అని చెప్పి ఈసారి ఆ యొక్క బాలాకు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి కొంచెం పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళని బిలాము దగ్గరికి పంపించాలనుకున్నాడు. పంపించే క్రమంలో కొన్ని బహుమతులు కూడా ఇవ్వాలనుకున్నాడు. ఏమండి? కొన్ని బహుమతులు అంటే, మీరు బహుమతులు అనగానే హాట్ బాక్స్, వాటర్ బాటిల్ ఈ లెక్కల్లోకి మీరు వెళ్ళకండి. అర్థమవుతుందా? ఈ లెక్క. మామూలుగా బహుమతులు అనగానే మామూలుగా ఆడవాళ్ళు గుర్తొచ్చేదంటే క్లిప్పులు, గాజులు, బ్యాండ్లు, అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అవునా? మగపిల్లలకి చిన్న ఈ జ్ఞాపకం వస్తాను. ఈ కాదు. ఏమంటే బహుమతులు అనగానే బంగారం,
వెండి. అది కూడా బంగారం అనగానే కాస 2 కాసులు అని అడగండి, అర్థమవుతుందా? పెద్ద పెద్ద ముద్దలో, పెద్ద పెద్ద గడ్డలో అవన్నీ బహుమతులు ఇప్పుడు ఎవరికి వెళ్తున్నాయంటే బిలాముకు వెళ్తున్నాయి. కొంచెం స్పెషల్గా పెద్దవాళ్ళ ద్వారా పంపిస్తూ ఉంటుంటే బిలాము దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు. మళ్ళీ ఇంకెన్ని రోజులు పడది వెళ్ళడానికే? ఇంకో 25 రోజులు వెళ్ళిపోతే బిలాం అంటాడు, ఏంటి మళ్ళొచ్చారేంటి? మాట్లాడుతూ సూప్ అంతా పెట్టెల మీదకి వెళ్ళిపోతుంది. ఏంటి మళ్ళొచ్చారు అని మాట్లాడుతూనే ఆ పెట్టెంక చూస్తున్నాడు ఇలాగా. అప్పుడప్పుడు మీరు చుట్టాలు మీ ఇంటికి వచ్చారు అనుకోండి, ఎప్పుడొచ్చారు అని వాళ్ళతో మాట్లాడుతానే సూపులు అంతా స్వీట్ బాక్స్ మీదకి వెళ్ళిపోతుంది కొంతమందికి. అవునా? సంచిచ్చుకొచ్చాడు, ఏం తెచ్చాడు? వాసన వస్తుంది, ఏం తెచ్చాడా అని చెప్పి చూపు అంతా దేని మీదకి వెళ్ళిపోద్ది? సంచి మీదకి వెళ్ళిపోద్ది, సంచి. అవుతుందా? ఇప్పుడు బిలాము వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఏంటి మళ్ళీ వచ్చారు మీరు? 25 రోజుల క్రితం చెప్పాను కదండి మీకు నేను రానని, మళ్ళీ వచ్చారేంటి అనగానే, సార్ అలా కాదు అన్నాళ్ళలో పెట్టెలో ఊపుతున్నారు పైకి, ఇలా ఊపుతా ఇదిగో అనగానే ఈయన దృష్టి అంతా దాని మీదకి వెళ్తుంది. ఎందుకంటే బిలాముకు ఒక వీక్నెస్ ఉంది, అతని వీక్నెస్ డబ్బు. అర్థమవుతుందా? బిలాముకున్నటువంటి వీక్నెస్ ఆ బంగారం, ఆ వెండి, ఆ బహుమతులంటే బిలాముకు చాలా ఇష్టం. అది కూడా ఒక విషయం చెప్తాను వినండి. సాతానుగాడు మనల్ని మోసం చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనల్ని మామూలుగానే లొంగేసేద్దాం అనుకుంటాడు. మామూలుగానే లొంగేసి మనం పడగొట్టేద్దాం, ఏముందులు ఇట్టే పడిపోతారు అనుకుంటారు. కొంతమంది వాక్యాన్ని వింటూ ఉంటారు కదా, వాళ్ళు గమ్మును పడరు. అర్థమవుతుందా? వాళ్ళు గమ్మును పడకపోవటాన్ని బట్టి అప్పుడు సాతానుగాడు ఎంక్వైరీ చేస్తాడు, వీళ్ళకున్న బలహీనతలేంటి అని చెక్ చేయగానే అప్పుడప్పుడు మీరు బయటపడతారు కదా, అటు తెలిసిపోతూ ఉంటుంది. ఏమంటే మీ లోపల హృదయంలో ఉంటే ఆడు గమ్ముని గెస్ చేయలేడాడు. మీకు కొన్ని కోరికలు ఉంటాయి, బయటికి చెప్పరు, కానీ లోపల ఆడుతూ ఉంటాయి, ఆడికి తెలియదు అంత గమ్ముని. అప్పుడప్పుడు బయటకు చూపించేస్తారు మీరు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు బయటకు కనపరిచేస్తారు మీరు. ఎలాగా? దిక్కులు చూడడం, అటు ఇటు చూడడం, దొంగ చూపులు, కిటికీల బెజ్జల నుంచి. అప్పుడు వాడికి అర్థమైపోద్ది, ఆహా సంసోనుకున్న బలహీనత ఏడిదే, వంట వరకు ఏమి యాక్ట్ చేసావరా, నాకు బలహీనత ఏమీ లేదని దొరికాడు, కొడతాను, ఒక్క దెబ్బకు పడతాడు అనుకుంటాడు సాతానుగాడు. ఇది రియల్. అర్థమవుతుందా? దావీదు గారిని పడగొడదాం అనుకున్నాడు. దావీదు గారి గురించే తెలియలేదు ఆడికి చాలా కాలం. ఒక రోజు అర్థమైంది, స్నానం చేస్తూ ఉంటుంటే బెర్చబానే అలా చూస్తూ ఉండిపోయాడు. అర్థమైపోయింది ఆడికి, ఆహా ఈయన వీక్నెస్ ఇదా అని చెప్పాడు. బాగా ఆశను రేపాడు, బాగా అక్కడ క్రియేట్ చేశాడు. పాపం చేసేటట్లుగా ప్రోత్సహించేశాడు. ఈ రోజున చాలా మందిని అలా తన వశం చేసేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్నోళ్ళు మీరు ఆలోచన చేయండి, మీకున్న బలహీనత ఏదో అది సాతానుగాడు బలంగా మార్చేసుకుంటున్నాడు. కొంతమంది సీక్రెట్గా ఉంటారు, వాళ్ళు కొంతకాలం అసలు ఏమి ఎరగనట్లుగా. అమ్మా అర్థమవుతుందా? కానీ కొన్ని రోజులకి వాళ్ళు బయటపడిపోతూ ఉంటారు. సాతానుగాడికి అర్థమైపోద్ది, వెంటనే వాడు అటాక్ చేస్తాడు. ఆ అటాక్కి చాలామంది గురైపోయిన వాళ్ళు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. ఇప్పుడు ఇలారా ఏమండి, నీ బలహీనత ఒకవేళ ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి చెప్పు. ఏమని చెప్పాలండి? తండ్రి నాయనా, నాకున్న బలహీనత ఇది, సాతానుగాడు దాన్ని అదునుగా చేసుకుని మధ్య నన్ను బాగా శోధించేస్తున్నాడు, శోధిస్తుంటే నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, నేను జయించలేకపోతున్నాను, నాకు నీ సహాయం ఇవ్వా, ఈ శోధన నుంచి నన్ను నువ్వు కాపాడవా, ఈ పరిస్థితుల నుంచి నువ్వు నన్ను రక్షించవా అని దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, జయించే శక్తిని ఇస్తాడు. అడిగే ప్రయత్నం చేయి. మీ లైఫ్లో చాలా శోధనలు వస్తూ ఉంటాయి. సాతానుగాడు పలు రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. పలు రకాలుగా మీ జీవితాన్ని నాశనం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరి జీవితంలోనైతే శోధనలు వస్తున్నాయో దేవుని పాదాలు పట్టుకోండి, వాటిని జయించే శక్తి మీకు దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు శిష్యులతోటే? శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అందులో ఒక అద్భుతమైన మెడిసిన్ ప్రార్థన.
రెండవది వాక్యం. ప్రభు పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా జయించే శక్తులు మీకు ఇస్తాడు. అయితే సాతాను గడికి అర్థమైపోయింది, బిలాము పడలేదు. రెండోసారి బహుమతులు తీసుకొచ్చారు. ఆ బహుమతుల మీద బిలాముకి బాగా ఆశ ఉంది. బహుమతులన్నీ చూశాడు. చూసి వాళ్ళు రమ్మంటే మళ్ళా అంటాడు, సరే మళ్ళొకసారి దేవుణ్ణి అడుగుతానుండు అని అంటాడు. మొన్న అడిగావు కదా నువ్వు, మొన్న అడిగితే దేవుడు ఏమన్నాడు? వెళ్ళమన్నాడా వద్దన్నాడా? వద్దన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అడుగుతానంటావేంటి అంటే బిలాముకు దానిపైన ఆశ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? కొంతమంది దేవుడు వద్దని చెప్పిన తర్వాత కూడా అది కావాలి 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 అని ఏడుస్తున్నారంటే ఆ విషయం పైన వాళ్ళకి ఏముంది? అతి ఆశ ఉన్నట్లుగా కనపడుతుంది. దేవుడు వద్దన్నాడు అది, అవునా? దానికోసమే చాలామంది ప్రాకులాడిపోతూ ప్రార్థన చేసేస్తారు. ఏమని? ప్రభువా నాకు జరిగించేయనాయన, ఉపవాసం ఉంటాను ప్రభువా, నేను ఎవరికి తెలియను ప్రభువా, జాగ్రత్తగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను ప్రభు, ఎలాగైనా సరే ఈ పని చేసి పెట్టు ప్రభు. దేవుడు వద్దన్నాడు కదా. అలా వద్దన్న తర్వాత కూడా నువ్వు బాగా విసిగిస్తే ఒకటే చెప్తాడు, నీకు స్వేచ్ఛ ఉంది కదా, నేను బంధించను పో అని అంటాడు. అప్పుడు మీరు అనుకుంటారో లైన్ క్లియర్ అయిపోయింది, తెరవబడిన ప్రతి ద్వారం దేవుడే తెరిచారనుకుంటారు. పాయింట్ వినండి, తెరవబడిన ప్రతి ద్వారం దేవుడే తెరిచారని మీరు అనుకుంటారు. ఆయన ఏం తెరవడు. కొన్ని సందర్భాల్లో మీరే తన్నుకు నిలిపోయారు ఎదరికంతే. అప్పుడు తన్నుకు వెళ్ళిపోవటాన్ని బట్టి కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు వచ్చేసరికి ప్రభువా ఆ రోజు నువ్వు వద్దంటే ఎంత బాగుండేది. నిద్ర మాకు కూడా మొన్నే చెప్పాడు కదా దేవుడు, అలాంటి పనులు చేయకూడదని, పాపిష్టి బ్రతకూడదని. దేవుడు వద్దన్న తర్వాత కూడా నువ్వు పని చేసావంటే ఖచ్చితంగా కోరి ఏం తెచ్చుకున్నావు? కష్టాలు తెచ్చుకున్నావు. ఏమంటే ఇప్పుడు బిలామును కూడా వద్దని చెప్పాడు దేవుడు. వద్దన్న తర్వాత బిలాం ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తాను ప్రభువా, నేను వెళ్తాను ప్రభు. సర్లేలా అన్నాడు. వెళ్తే వెళ్ళగానే నేను చెప్పినట్టుగా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసావనుకో నీకు మామూలుగా ఉండదు అని కూడా చెప్పాడు. సరే బాగుంది. వెళ్ళమంది ఎవరు? దేవుడే. వెళ్ళమని చెప్పిన దేవుడు వెళుతున్న బిలాముకి చంపేయమని దేవదూతకి ఖడ్గమిచ్చి ఎందుకు పంపించాడు? వెళ్ళమంది ఎవరు? దేవుడే. వెళ్ళమని చెప్పి ఎందుకు ఖడ్గాన్ని ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ ఉన్న సందర్భాన్ని చూస్తే మనకు మనకేం అర్థం కాదు. అయితే దీన్ని ఆలోచింపచేసే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. మళ్ళీ ఆ విషయాలను ధ్యానం చేస్తే దేవుడికి అంతా తెలుసు కదా, బిలాము వ్యక్తిత్వం ఇదా, అందుకే దేవుడు ఇలా రియాక్ట్ అయ్యాడా అని మనకు అర్థమవుతుంది. ఇంతకీ బిలాము ఏ ఉద్దేశంతో వెళ్తానని అడుగుతున్నాడు ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. వినండి ఇప్పుడు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ఎందుకు వెళ్తానంటున్నాడు చెప్పండి ఇప్పుడు మీరు. అది ఆ బహుమానం మీద అతనికి ఏముంది? ఇష్టం. అందుకే వెళ్తానంటున్నాడు. దేవుడు వద్దన్నా కూడా. చదువుదాం ఒకసారి. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గర్ధింపబడును. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను. ఇక్కడ ఒక విషయం చెప్పేశాడు. మళ్ళీ ఒక ఆలోచనకరమైన ఒక విషయం కూడా మాట్లాడాడు. పేతురు గారు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ బిలాము ప్రవక్త అని అంటున్నాడు. అర్థమవుతుందా? బిలాముని ఎవరిగా సంబోధిస్తున్నాడు? అవును. మరి ఈయన ప్రవక్త ఎలాగయ్యాడు అసలు? అది కూడా విందాం మనం. ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీ ప్రకారం అతను ఎవరని చెప్పాను నేను? సోదెగాడు, అంతే. సోదెగాడు, అటు అన్యుడు,
ఇజ్రాయేలుడు కాదు, సోది చెప్పుకుని బ్రతికేవాడు, కొంచెం ఫేమస్ ఉన్నాడు. ఓకే, దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు. ఆ సందర్భం కూడా మీకు చెప్పాను రాత్రి. దేవుని దగ్గరికి వచ్చి అడిగితే ఎవరి ప్రార్థనైనా వింటాడు, ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. రాత్రి చాలా విషయాలు చెప్పాను నేను. ఓకే, రైట్. ఇప్పుడు ఎందుకు దేవుడు వద్దన్న తర్వాత కూడా వెళ్ళమన్నాడు? వెళ్ళమని చెప్పి ఎందుకు కత్తిచ్చి పంపాడంటే దూతకు అతని వ్యక్తిత్వం ఎవరికి తెలుసో? దేవుడికి తెలుసు. అతను ఎందుకు వెళ్తున్నాడో తెలుసో? దారిలో బుద్ధి చెప్పి పంపిందాం అనుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? దారిలో అతనికి బుద్ధి నేర్పి పంపిద్దాం అనుకున్నాడు. ఇంకొక మాట కూడా చూడండి, అతనికి ఉన్న ఆసక్తి ఏంటో మీకు అర్థమవుతుంది. యోధా పత్రిక 11వ వచనం. యోధా పత్రిక, ఎందుకంటే ఒక అధ్యాయం ఏంది కాబట్టి అందులో 11వ వచనం డైరెక్ట్గా. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో. ఏ త్రోవ అంటది? తప్పు త్రోవలు. ఎలా పరిగెడుతున్నాడు? ఆతృతగా ఏం పొందాలని? బహుమానం పొందాలని. అర్థమవుతుందా? బహుమానం పొందాలని ఆతృతగా పరుగులు పెట్టేస్తున్నాడు. ఎలాగైనా సరే ఆ బహుమానాన్ని పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఎవరిదే? బిలాముది. అందుకే బుద్ధి చెప్పాలనుకున్నాడు. వెళ్ళు అని అన్న దేవుడే దూతకి ఖడ్గమిచ్చి పంపించాడు. కొన్ని సందర్భాల్లో మీరు దేవుణ్ణి బాగా విసిగిస్తే దేవుడు తనకిష్టం లేకపోయినా మిమ్మల్ని వదిలేస్తాడు ఆ పనికి. ఓ మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడట. కొన్ని సందర్భాల్లో దేవుడే మిమ్మల్ని అప్పగించేస్తాడు. ఎందుకంటే మీరు దేవునికి ఏమి ఇవ్వట్లేదు? చోటు ఇవ్వట్లేదు. బిలాము కూడా అదే చేశాడు ఇక్కడ. అర్థమవుతుందా? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించి వెళ్తాను అంటున్నాడు. సర్లే పో అని చెప్పి దేవుడు బిలామును అప్పగించాడు. మార్గమందు అతనికి బుద్ధి చెప్పాడు గార్ధబం ద్వారా. సరే, గాడిదను తీసుకున్నాడు. గాడిదను తీసుకుని ప్రయాణం అవుతున్నాడు. ప్రయాణం అవుతున్నటువంటి ఆ క్రమంలో బిలాము చాలా వేగంగా వెళుతున్నాడు గాడిద మీద. వెళుతున్న క్రమంలో ఏం జరిగిందంటే దూత ఎదురుగా నుంచుంది. అంత దూరాన్న ఎదురుగా ఖడ్గమిచ్చుకుని నుంచుంటే అక్కడ ఖడ్గం ఆ దూత బిలాముకు కనిపించలేదు, కానీ గాడిదకు కనిపించింది. చెప్పండి, ఎవరికి కనిపించింది? బిలాముకు కనిపించలేదు. కొన్ని సందర్భాల్లో అల్పులకి కనిపిస్తాయి కొన్ని విషయాలు. నేను సీనియర్ విశ్వాసినే, నేను హీరోనే, నాకు అన్నీ తెలుసు అనేవాళ్ళకి కనిపించవు. తెలుసా? కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అల్పులుగా ఉన్న వాళ్ళకే దేవుడు తేటపరుస్తాడు. మేము గొప్పలు అనుకున్న వాళ్ళకి ఏమీ తెలీదు. ఎందుకు అనుకుంటున్నారు? ఈ గొప్పోడు అనుకున్నవాడి నేత్రాలు మూసుకుపోయినప్పుడు దేవుని ప్రత్యక్షత వాళ్లకు కనిపించదు. నీ లైఫ్లో కొన్ని సందర్భాలు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. నీ కళ్ళ ముందు నిన్నగాక మొన్నొచ్చినటువంటి వాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతా అనేక విషయాల పట్ల వాళ్ళు అవగాహన పెంచుకుంటూ ఉంటుంటే, సీనియర్ మోస్ట్ అని చెప్పుకునేటువంటి నీ జీవితంలో అలాంటి ప్రత్యక్షతను అనుభవించలేకపోతున్నావు అంటే దానికి రుజువు ఏంటో తెలుసా? నీ మనోనేత్రములు మూసుకుపోవటం అంటే ఇప్పుడు చాలామంది పడుకుంటున్నారు తెల్లచీరలు కట్టుకుని. ఆ మూసుకుంటాం కాదు, అర్థమవుతుందా? తెల్ల చీరలు దేవదూతల మాదిరిగా ఉంటున్నారు. మళ్ళీ కుర్చీలో కూర్చుని నిద్రపోతుంది ఆవిడ. అక్కడో దేవదూత చూసారా? ఇప్పటికే దేవదూత జప్తులోకి రాలేదు. అది ఇలాంటి దూతలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకో దూతను చూపిస్తాను మీకు కొద్దిసేపట్లో. ఉన్నాయి కొన్ని దూతలు అలా తోలుతున్నాయి ఎప్పుడప్పుడు. దూతకి మెలకు వచ్చింది. రైట్, విందాం. కొన్ని సందర్భాల్లో
నేను గొప్పవాణ్ణి అనుకున్నటువంటి వాళ్లకు తెలియని ఆ విషయాలు ఇట్టే సామాన్యుడు రక్షణ పొంది 2-3 నెలలు కూడా అవ్వలేదు, వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నీ మనోనేత్రాలకు అంధత్వం వచ్చేటాన్ని బట్టి ఐహిక విచారాలు, తిండి వలన మత్తు, ఏమండి లోక సంబంధమైన కార్యక్రమాలు మత్తు నిన్ను ముంచేసింది. అవంటే బాగా ఇష్టమైపోయింది నీ లైఫ్లో. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో గుడ్డోడు అయిపోతాను. గుడ్డోడు అయిపోతే గుడ్డోడికి ఏం కనపడదా? కనపడదు. ఎందుకంటే మనోనేత్రాలు ఏమైపోయినాయి? మూసుకుపోయింది. ఇప్పుడు దూత గాడిదకు కనిపిస్తుంది ఫస్ట్ టైం, కానీ బిలాముకు కనిపించలేదు. వెంటనే గాడిదకి అర్థమైపోయింది మ్యాటరు. నా యజమానుని చంపేసేలా ఉంది దూత, చంపడానికే నిలబడిందని చెప్పి వెంటనే గాడిద ఇలా స్ట్రైట్ వేలో వెళ్తూ ఉంటుంటే ఒకసారికి లెఫ్ట్కి తిప్పగానే బిలాము కోపం వచ్చేసి గాడిదను చితక్కొట్టేశాడు. గాడిదేం మాట్లాడలేదు. గాడిదను చితక్కొట్టేస్తే గాడిద పాపం ఎడం చేతికి దారి తీసుకునే అలాగా రోడ్డు మీదకి వెళ్ళేసరికి మరలా దూత కత్తిచ్చుకుని ఉంచుంది. మళ్ళీ కనపడలేదు బిలాముకి. ఏమండి మళ్ళీ దూత కనిపించలేదు. మళ్ళా గాడిద చూసి అనుకుంటుంది, అయ్యో బాబోయ్, నా యజమానుణ్ణి ఈ దూత ఏం చేస్తుంది? చంపేసేలా ఉందని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి అది ఏం చేసిందంటే మళ్ళీ రైడ్కి తీసేసుకుంది. మళ్ళీ రైడ్కి తీసుకుంటుంది ఏంటిదని చెప్పి మళ్ళీ పడుకుని కొట్టేస్తాడు దాన్ని. అలా ముమ్మారు బిలాము గాడిదని ఏం చేశాడు? కొట్టేశాడు. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు అని అంటే ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఏమండి గాడిద లెక్కల ప్రకారం దేనికి సూచన అని అడిగితే, గాడిద అనేది ప్రియులారా అది దేనికి సూచన అని మనం అడిగితే కనుక అది మందమతికి సూచన. అవునా కదా? కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతారు, రే అడ్డగాడిదలా ఉన్నారా నువ్వా అని అంటారు పిల్లలు. అవునా కదా? మీరు డైలాగ్ వేసారా? అది మీ పిల్లలు బాగా తెలివిగా ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వచ్చి రే అడ్డగాడిదలా ఉన్నావని ఎప్పుడని అంటాం మనం? అప్పుడు ఎందుకంటాం మనం? అను మంచి జ్ఞానివిరా నువ్వు అని అంటాం. పిల్లలు తెలివి తక్కువగానో మందమతంగానో ఆలోచన లేని వాళ్ళుగా ఇలా ఉన్నారనుకోండి, దేంతో పోలుస్తారు మీరు? గాడిద. అంటే గాడిద అనగానే దానికి సూచన. నిజానికి గాడిద తెలివైంది, కానీ ప్రజలు మాత్రం ఈ విధంగా దాన్ని సూచిస్తారు. అర్థమవుతుందా? అది మందమతికి సూచన ఏమండి అని చాలామంది గాడిద గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే అలాంటి హీనమైన గాడిదకు దృశ్యం కనిపించింది, బిలాముకు మాత్రం కనిపించలేదు. అలాంటి బిలాము కోసం 400 మైళ్ళ దూరం నుంచి వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ ఇద్దరిలో లెక్కల ప్రకారం ఎవరు సూపరు? గాడిదే సూపరు. గాడిద మన లెక్కల్లో ఎలాంటిది? అది హీనమైంది. ఆ హీనమైన దానికంటే కూడా హీనమైన వాడు ఎవరు? అది లెక్క అక్కడ. అలాంటి 400 మైళ్ళ దూరం నుంచి పెట్లిచ్చి బంగారం ఇచ్చి ఎండిచ్చి ఇంటెడు బంగారం అంటే బాలాకు రాజు ఇల్లు అంత బంగారం ఇచ్చేస్తానన్నాడు, అంత ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ఆలోచన లేక జ్ఞానం జరుపుకుంటున్న ఈడాడు అన్నట్టు. అవునా? అంటే తెలివి లేదు అసలు. చాలామంది అలాంటి తెలివి లేని వాళ్ళే కదా, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలామంది. అవునా కదా? కనుక మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అనే దానిపైన మీకు స్పష్టత ఉంటుంది. ఇప్పుడు 3 సార్లు కొట్టేసరికి గాడిదకు దేవుడు వాక్కునిచ్చాడట. ఆ వాక్కునివ్వగానే గాడిద అంటదే, నేను నీ దానినైనా మొదలుకొని నేను ఎప్పుడైనా నీకిట్లు చేశానా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేసేతనా అని గాడిద మాట్లాడుతుంటే బిలాముకు సౌండ్ లేదు. ఏమండి వెంటనే బిలాం అంటాడు, లేదు నువ్వు ఎప్పుడు చేయలేదు అలాగా, మరి ఇప్పుడు ఎందుకు చేసావు అని డిస్కషన్ నడుస్తుంది. నడవగానే వెంటనే దేవుని దూత అక్కడ ప్రత్యక్షమైంది. బిలాము కన్నులు తెరిచింది, బిలాము కనపడింది. అప్పుడు దూత అంటది, ఇదిగో దేవుని కన్నులు ఎదుట విపరీతమైన పోకడలో నువ్వు వెళ్ళిపోతున్నావు. అది తప్పుకుంది కాబట్టి నువ్వు బతికావు, అదే గనక తప్పుకోకపోతే నిన్ను చంపేసి దాన్ని కాపాడేవాడిని అంటాడు. అనగానే ఇప్పుడు పాయింట్కి వచ్చాను.
బిలాము పశ్చాత్తాపంతో ఏడుస్తాడు. ఒక్కసారి ఆ సందర్భాన్ని చూడండి. ఒకసారి 22వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 34, 35 వచనాలు. అందుకు బిలాము, నేను పాపము చేసి తినే, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుష్యులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరి ఏమీ పలుకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా, సర్లే వెళ్ళు, కాకపోతే నేను చెప్పిందే నువ్వు పలుకు తప్ప వేరేది పలకడానికి వీలు లేదు. ప్రియులారా, ఇక్కడ బిలాము పశ్చాత్తాపపడినట్లు మీకు కనిపిస్తుంది. నిజానికి తర్వాత సందర్భాలు చూస్తే ఆ బిలాము పశ్చాత్తాపం అనేది భయం వలన వచ్చింది. చెప్పండి, దేని వలన వచ్చింది? అది తెలుసా? అది భయం వలన పుట్టుకొచ్చిందా పశ్చాత్తాపం? పశ్చాత్తాపం ఎందులోంచి పుట్టుకురావాలి? బాధలో నుంచి రావాలి. చెప్పండి, ఎందులోంచి రావాలి? నేను ఘోరమైన పాపినని దావీదు బాధలో నుంచి పుట్టుకొచ్చింది పశ్చాత్తాపం, 51వ కీర్తనలో. అవునా? కానీ ఇక్కడ బిలాము పశ్చాత్తాపం అట్లా లేదు, భయంతో వస్తుంది పశ్చాత్తాపం. ఇక్కడి నుంచి వచ్చింది పశ్చాత్తాపం తప్ప ఇక్కడి నుంచి రాలేదు. ఇక్కడి నుంచి వచ్చింది తప్ప ఇక్కడి నుంచి రాలేదు. నిజంగా హార్ట్లో నుంచి కనుక వచ్చుంటే బిలాము తప్పిపోయి ఉండేవాడు కాడు. బిలాము దేవుని ఆలోచనలకు భిన్నంగా ఉండేవాడు కాడు. దావీదు గారి పశ్చాత్తాపం హృదయంలో నుంచి వచ్చింది కనుక నేను చెప్పాను, నిజమైన పశ్చాత్తాపం అంటే ఆ పాపం ఆ పక్కన కనబడినా కూడా దాని వైపుగా వ్యక్తే తిరగడం, చూడడం. కానీ బిలాము చూశాడులేండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది, బిలాము పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్లో నుంచి వచ్చింది, బయటికి భయంతో వచ్చింది. నేను అడుగుతున్నాను, నీవు పశ్చాత్తాపడ్డానంటూ మరలా పాపం వైపుకు సాగుతున్నావు అంటే నీ పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వచ్చిందో నీకు అర్థమైపోతుందా? వ్యాపారం ఫలించదేమో, భయంతో వచ్చింది పశ్చాత్తాపం. ఈ మధ్య చెరువులన్నీ బాగా లాస్ వచ్చేస్తున్నాయి, భయంతో వచ్చింది పశ్చాత్తాపం. ఈ మధ్య చేతిలో సిల్లుగా ఉండటం లేదు, ఆ భయంతో వచ్చింది పశ్చాత్తాపం. అన్న ఏడిస్తే దేవుని దగ్గర సంచి నిండుద్దేమో, రాబడి వస్తుందేమో అన్న కోణంలో వచ్చింది కనుకనే ఆ రాబడి వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఇంకొక యాంగిల్ చూపిస్తారు. వీళ్ళు ఆ రాబడి వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఇంకొక యాంగిల్ కనపడుతుంది మనకి. నేను నీతో ఎందుకు మాట్లాడతాను, నేను ఎవరినే అబ్బో, చూసారా? చేంజింగ్ వచ్చేస్తుంది. చాలామంది బతుకుల్లో పశ్చాత్తాపం ఎక్కడి నుంచి భయంతో వచ్చింది కనుకనే వాళ్ళ లైఫ్లో అది కడ వరకు ఉండటం లేదు. నిజం, బిలాము సందర్భం మనకు చాలా పాఠాలు నేర్పుద్ది, చాలా పాఠాలండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితంలో మీరు ఆలోచించుకోండి, ఎందుకు మీ భక్తిలో మార్పు వస్తుందో తెలుసా? మీ విశ్వాసంలో మార్పు ఎందుకు వస్తుందో తెలుసా? మీరు చేసే దానిలో ఎందుకు తేడా వస్తుందో తెలుసా? ఆ భక్తి ఎక్కడి నుంచి రాలేదు? పశ్చాత్తాపం హృదయంలో నుంచి రాలేదు. చెప్పారు, అమ్మా బాప్తిస్మం తీసుకుంటే అన్నీ బాగుంటాయి అన్నారు. అన్నీ బాగుంటాయని కానీ ఏళ్ళేం బాగుంటాయని? చెరువులు బాగుంటాయా? చేలు బాగుంటాయా? మా ఆయన బాగుంటాడా? మా పిల్లలు బాగుంటాడా? అయితే నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడతాను అని పశ్చాత్తాపడ్డారు తప్ప నిజంగా నేను పాపం చేశాను, నేను ఇలా బ్రతికాను, నా పాపములు నాకు తెలిసే ఉన్నవన్నాడు ఆయన. నీ పాపాలు కూడా నీకు తెలుసు, ఎన్ని చేశావో తెలుసు, నీ పాపములు నీకు తెలిసే ఉన్నాయి. మరి వాటి విషయంలో వచ్చాను పశ్చాత్తాపడ్డావా?